న్యూస్. తెలంగాణలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి తెల్ల రేషన్ కార్డులు పొందిన ప్రభుత్వం భారీగా వేతనాలు పొందే సాఫ్ట్వేర్ ఉద్యోగుల కార్డులను సరఫరా శాఖ రద్దు చేస్తోంది. 6 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉండి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారిని, పరిమితికి మించి భూమి ఉన్నవారిని అనర్హులుగా గుర్తిస్తున్నారు. తెలంగాణలో నిరుపేదలకు అందాల్సిన తెల్ల రేషన్ కార్డులను దుర్వినియోగం చేస్తున్న అనర్హులపై పౌర సరఫరాల శాఖ ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు సమాచారంతో కార్డులు పొంది ఇన్నాళ్లు దర్జాగా రేషన్ బియ్యాన్ని, ఇతర ప్రభుత్వ సదుపాయాలను అనుభవిస్తున్న వారి ఏరివేత ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ తనిఖీలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూశాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న కొందరితో పాటు నెలకు 50,000 నుంచి 2 లక్షల వరకు భారీ వేతనాలు తీసుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగుల పేరిట కూడా తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి ప్రత్యేకంగా కొత్త కార్డులు మంజూరు చేయించుకున్న వారిలో ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు అధికంగా ఉన్నారు. ఇన్నాళ్ళు వీరంతా తమ తల్లిదండ్రుల రేషన్ కార్డుల్లో సభ్యులుగా కొనసాగడం వల్ల వీరి అసలు వివరాలు, ఆదాయం బహిర్గతం కాలేదు. ప్రస్తుతం డేటా విశ్లేషణ ద్వారా వీరి గుట్టు రట్టవడంతో అలాంటి వారి కార్డులను అధికారులు తొలగిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన తాజా నిబంధనల ప్రకారం లబ్ధిదారుల వార్షిక ఆదాయం 6 లక్షల కంటే ఎక్కువగా ఉండి ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారి కార్డులను తక్షణమే రద్దు చేస్తున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 3.20 ఎకరాల కంటే ఎక్కువ తరి భూమి లేదా 7.20 ఎకరాల కంటే ఎక్కువ ఖుష్కీ భూమి ఉన్న వారి రేషన్ కార్డులను కూడా ఏరివేస్తున్నారు. ప్రభుత్వ విచారణతో ఇన్నాళ్లు లబ్ధి పొందిన అనర్హులైన కార్డుదారుల్లో ప్రస్తుతం తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. అనర్హుల ఏరివేత ప్రక్రియలో నిజమైన పేదలకు, అర్హులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం పంపిన లబ్ధిదారుల ప్రాథమిక జాబితాలో సాంకేతిక పొరపాట్ల వల్ల కొందరు అర్హుల పేర్లు కూడా నమోదయ్యాయి. వార్షిక ఆదాయం 6 లక్షలు తప్పుగా చూపిస్తున్న వారి వివరాలను అధికారులు క్షేత్రస్థాయిలో పునర్పరిశీలిస్తున్నారు. మరికొందరు లబ్ధిదారులు బ్యాంకుల నుంచి వ్యాపార, వ్యక్తిగత రుణాలు పొందడం కోసం ఐటీ రిటర్న్స్ లో లేని ఆదాయాన్ని ఉన్నట్లుగా చూపించినట్లు విచారణలో వెల్లడైంది. ఇలాంటి వారికి అధికారులు నేరుగా ఫోన్ చేసి వివరాలు సేకరిస్తున్నారు. లబ్ధిదారులు చెప్పిన సమాధానాలు, వారు సమర్పించిన పత్రాలపై విచారణ అధికారి సంతృప్తి చెందితే వారి కార్డులను యథావిధిగా కొనసాగిస్తున్నారు. అనుమానాస్పద కార్డుల విషయంలో అధికారులు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారు చెప్పిన సమాచారం వాస్తవమా కాదా అనే అంశాన్ని అన్ని కోణాల్లో ఆరా తీస్తూ నివేదికలు సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ వైద్య సేవలు కుప్పకూలాయని మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. తాండూరులో అంబులెన్స్ రాక రైల్వే ప్లాట్ఫారం పై మహిళ ప్రసవించడం, భద్రాచలంలో వాహనం లేక మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న ప్రజాపాలనపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సంరక్షణ వ్యవస్థ తీవ్రంగా అస్తవ్యస్తమైందని, పేద ప్రజల ప్రాణాలకు రక్షణ కరువైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల తాండూరు మరియు భద్రాచలం ప్రాంతాల్లో చోటు చేసుకున్న 2 వేర్వేరు హృదయ విదారక ఘటనలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగట్టారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఒక నిరుపేద గర్భిణీ స్త్రీ ప్రసవ వేదనతో తలడిల్లుతూ అత్యవసర సహాయం కోసం 108 అంబులెన్స్ సేవలకు పలుమార్లు ఫోన్ చేసింది. అయితే ఎన్నిసార్లు పిలిచిన అంబులెన్స్ సకాలంలో స్పందించకపోవడంతో విధి లేక ఆమె రైల్వే ప్లాట్ఫారం పైనే బిడ్డకు జన్మనివ్వాల్సి వచ్చింది. ఒక గర్భిణికి కనీస వైద్య రవాణా సదుపాయం కల్పించకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ట అని హరీష్ రావు దుయ్యబట్టారు. అలాగే భద్రాచలంలో జరిగిన మరో సంఘటన అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఒక నిరుపేద కుటుంబంలో వ్యక్తి మరణిస్తే మృతదేహాన్ని గౌరవప్రదంగా స్వగ్రామానికి తరలించేందుకు భద్రాచలం ఏరియా ఆసుపత్రి యాజమాన్యం కనీసం ఒక ఉచిత అంబులెన్స్ కూడా సమకూర్చలేదన్నారు. దీనితో ఆ పేద కుటుంబ సభ్యులు తమ బంధువు శవాన్ని భుజాలపైనే మోసుకుంటూ వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. బతికున్నప్పుడు ప్రాణాలు కాపాడడానికి అంబులెన్సు లేవు, చనిపోయాక కనీసం మానవీయ గౌరవంతో తీసుకెళ్లడానికి వాహనాలు లేవని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. అక్కడెక్కడో పశ్చిమాసియాలో బగ్గుమన్న అగ్ని జ్వాలల సెగ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తోంది. యుద్ధం కారణంగా నిలిచిన చమురు సరఫరాతో అంతర్జాతీయ మార్కెట్ లో భారీగా చమురు ధరలు పెరిగిపోయాయి. దీంతో ప్రపంచ దేశాల్లో సైతం పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత నెల రోజులుగా వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం వర్ష షాకులు ఇస్తోంది. వారం రోజులకోసారి దేశంలో ఇంధన ధరలను పెంచేస్తోంది. ఇప్పటికే 3 సార్లు ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి ఇంధన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజాగా లీటర్ పెట్రోల్ పై 2.84 పైసలు, డీజిల్ పై 2.86 పైసలను పెంచేసింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్ర సర్కార్ తెలిపింది. ఇదిలా ఉండగా దేశంలో ఇంధన ధరలు పెరగడం ఇది 4వ సారి. తొలిసారిగా పెట్రోల్ రూపాయలు 3
పెంచిన ప్రభుత్వం ఆ తర్వాత 87 పైసలు పెంచింది. ఇక తాజాగా మరోసారి 2.84 పైసలు పెంచుతూ దేశవ్యాప్తంగా ఉన్న వాహనదారులకు షాక్ ఇచ్చింది. అంటే కేవలం నెల రోజుల్లో పెట్రోల్ పై దాదాపు 8 రూపాయల వరకు పెరిగింది. ఇది సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో నడుస్తున్న యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20% చమురు రవాణా జరిగే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మార్గం గుండా రవాణా నిలిచిపోవడంతో చమురు సరఫరా ఆగిపోయింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. బ్యారెల్ ధర $100 మార్కును దాటిపోవడంతో భారత్లో ఇంధన ధరలను పెంచక తప్పలేదు. అయితే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు గత కొన్ని వారాలుగా సామాన్యులపై భారం పడకుండా ధరలను స్థిరంగా ఉంచాయి. దీనివల్ల ఆ కంపెనీలు దాదాపు 1000 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఈ నష్టాలను భర్తీ చేసుకునేందుకు ఇప్పుడు ధరలను పెంచుతున్నట్లు కేంద్రం పేర్కొంది. తెలంగాణకు కేంద్రం తీపి కబురు అందించింది. 16వ ఆర్థిక సంఘం 5 ఏళ్ల కాలానికి రాష్ట్రానికి 9,968 కోట్ల గ్రాంట్లను కేటాయించింది. గ్రామీణ జనాభా వైశాల్యం ప్రాతిపదికన ఈ నిధుల కేటాయింపు జరిగింది. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లలో మౌలిక వసతులు, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర ప్రజా సేవలకే వీటిని ఉపయోగించాలని, వేతనాలు పెన్షనర్లకు వాడరాదని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణలోని గ్రామీణ స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర 16వ ఆర్థిక సంఘం భారీగా నిధులను కేటాయించింది. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు 5 ఏళ్ల కాలానికి గాను రాష్ట్రానికి 9,968 కోట్లను నిర్దేశించింది. ఈ నిధుల వినియోగం, పర్యవేక్షణ, పారదర్శకతపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నిధులను కేవలం గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా ప్రజా పరిషత్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, గ్రామీణ రహదారులు, స్ట్రీట్ లైట్ల ఏర్పాటు వంటి ప్రజాసేవల కోసమే వినియోగించాలని కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఈ గ్రాంట్లను ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల చెల్లింపుల కోసం ఉపయోగించరాదని ఖచ్చితమైన నిబంధన విధించింది. నిధుల దుర్వినియోగానికి తావు లేకుండా ఉండేందుకు కేంద్రం కఠినమైన పర్యవేక్షణ నిబంధనలను తెచ్చింది. ప్రతి స్థానిక సంస్థ ఎప్పటికప్పుడు తమ వ్యయ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని పేర్కొంది. త్రైమాసిక, వార్షిక పురోగతి నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని, వాటి ఆధారంగా సమగ్ర నివేదికలను రాష్ట్రం కేంద్రానికి సమర్పించాలని ఆదేశించింది. ఆడిట్లో ఏవైనా లోపాలు గుర్తిస్తే తక్షణమే సరిదిద్దాలని, అవకతవకలు, నిధుల దుర్వినియోగం జరిగినట్లు తేలితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, దీనిపై తగిన పరిపాలన ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 5 ఏళ్ల కాలానికి ఆర్థిక సంఘం దేశం మొత్తానికి 4,35,236 కోట్లను గ్రాంట్లుగా ప్రకటించింది. ఇందులో 80% నిధులు నేరుగా పంచాయతీలకు, 10% మండల పరిషత్లకు, మరో 10% జిల్లా పరిషత్లకు దక్కుతాయి. ఈ నిధులను ఏటా జూన్, అక్టోబర్ నెలల్లో 2 విడతల్లో విడుదల చేస్తారు. అయితే మొత్తం నిధుల్లో 20% నిధుల విడుదలను పనితీరు ఆధారంగా కేంద్రం నిర్ణయిస్తుంది. రాష్ట్రాలు, స్థానిక సంస్థలకు ఏ మేరకు ఆర్థిక వనరులు సమకూరుస్తున్నాయనే అంశంపై రాష్ట్ర పనితీరును, పన్నుల వసూళ్లు, సొంత ఆదాయ వనరుల పెంపుదల ఆధారంగా పంచాయతీల పనితీరును పరిగణలోకి తీసుకుంటారు. 2026 నాటి అంచనాల ప్రకారం గ్రామీణ జనాభాకు 90%, రాష్ట్ర వైశాల్యానికి 10% వెయిటేజీ ఇచ్చారు. ఈ లెక్కన తెలంగాణ గ్రామీణ జనాభాకు 1.92%, వైశాల్యానికి 0.37% చొప్పున మొత్తం 9,968 కోట్ల నిధులు దక్కాయి. తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భారీ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. గతంలో మహిళా సంఘాలకు స్వంతంగా సమావేశాలు నిర్వహించుకోవడానికి, శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి సరైన వసతులు ఉండేవి కావు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తూ ప్రతి గ్రామంలో ఆధునిక వసతులతో కూడిన గ్రామ మహిళా భవనాలను నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తూ ప్రతి గ్రామంలో ఆధునిక వసతులతో కూడిన గ్రామ మహిళా భవనాలను నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ భవనాలు కేవలం సమావేశాలకే పరిమితం కాకుండా గ్రామీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తుల ప్రదర్శన, మార్కెటింగ్ కేంద్రాలుగా కూడా ఉపయోగపడనున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది మహిళలకు ప్రయోజనం చేకూరనుంది. ఇందిరమ్మ కమిటీల నిర్వహణకు, మహిళా పారిశ్రామికవేత్తల నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ఇవి వేదికలు కానున్నాయి. మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ లేని రుణాలు, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వంటి విప్లవాత్మక నిర్ణయాల సిరీస్లో ఈ 8,000 భవనాల నిర్మాణం మరో మైలురాయిగా నిలవనుంది.
సోమవారం ఉదయం 10:30 సెక్రటేరియట్ లేదా ప్రజాభవన్ నుంచి ముఖ్యమంత్రి ఈ పనులను వర్చువల్గా ప్రారంభించిన అనంతరం అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు స్థానిక మహిళా ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. క్షేత్రస్థాయిలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్ ప్రణాళికలపై వారి నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ తీసుకోనున్నారు. మహిళల ఆర్థిక ఎదుగుదలకు ప్రభుత్వం కోట్లతో ప్రత్యేక నిధులను కేటాయించేందుకు సిద్ధంగా ఉందనే భరోసాను సీఎం ఈ సందర్భంగా కల్పించనున్నారు. అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమానికి సంబంధించి కలెక్టర్లు ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మహిళలు, చిన్నారుల భద్రత కోసం బస్సులో భరోసా పేరిట సరికొత్త హైటెక్ నిఘా ప్రాజెక్ట్ ని ప్రారంభించింది. ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభమైన ఈ విధానం కింద తొలి విడతగా 175 బస్సుల్లో అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బస్సుల్లో జరిగే ప్రతి కదలికను రికార్డ్ చేసే ఈ వ్యవస్థ ద్వారా వేధింపులు, దొంగతనాలకు అడ్డుకట్ట వేయవచ్చని సంస్థ ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల సురక్షిత ప్రయాణానికి అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ రవాణా రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళలు, విద్యార్థినులు, వృద్ధులు, చిన్నారుల రక్షణకు మరింత భరోసా కల్పించేందుకు బస్సుల లోపల సరికొత్త హైటెక్ నిఘా వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన బస్సులో భరోసా పైలట్ ప్రాజెక్టును సంస్థ ఉన్నతాధికారులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికారికంగా ప్రారంభించారు. ఈ నూతన నిఘా నేత్రాల వ్యవస్థ ద్వారా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే మహిళలకు మరింత సురక్షితమైన వాతావరణం లభించనుంది. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం టీజీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై నాగిరెడ్డి ఐపీఎస్ మాట్లాడుతూ ప్రయాణికులను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడమే తమ సంస్థ ప్రథమ కర్తవ్యమని, నిరంతర ధ్యేయమని స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సులను నమ్ముకొని రోజు లక్షలాది మంది మహిళలు, పాఠశాల, కాలేజీ విద్యార్థినులు ప్రయాణిస్తుంటారు. వారి రక్షణ కోసం మేము ప్రత్యేక నిఘా యంత్రాంగాన్ని సిద్ధం చేశాం. బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా బస్సుల్లో వేధింపులకు దిగే పోకిరీలను అరికట్టవచ్చు. అలాగే పిక్ ప్యాకెటింగ్, మొబైల్ దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి నేరాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయవచ్చు అని ఆయన వివరించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. జొన్న, మొక్కజొన్న కొనుగోలుకు నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరాలను వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. జొన్న, మొక్కజొన్న కొనుగోలుకు నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరాలను వెల్లడించారు. మొక్కజొన్న కొనుగోలుకు 1800 కోట్లు, జొన్న కొనుగోలుకు 1100 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. మొక్కజొన్న కొనుగోలుపై విన్నవించినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు తుమ్మల. రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. రైతులను కాపాడేందుకు కొనుగోలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు మంత్రి తుమ్మల పేర్కొన్నారు. మొక్కజొన్న సేకరించేందుకు ఇప్పటికే 4000 కోట్లు విడుదల చేశామని, తాజాగా 1800 కోట్ల కేటాయింపులతో మొత్తం 5800 కోట్లకు చేరిందన్నారు. భారీ దిగుబడుల నేపథ్యంలో సీఎం రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని మంత్రి తుమ్మల చెప్పుకొచ్చారు. మరోవైపు 1100 కోట్లతో జొన్న పంట కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా సేకరించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే పొద్దుతిరుగుడు రైతులను ఆదుకుంటామని మంత్రి తుమ్మల భరోసా ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న గ్యాస్ వినియోగదారులందరికీ కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ ఇచ్చింది. మీరు సాధారణ సిలిండర్ వాడుతున్నా లేదా ఉజ్వల యోజన కింద సబ్సిడీ పొందుతున్నా జూన్ 30 లోగా ఒక చిన్న పని పూర్తి చేయకపోతే మీ గ్యాస్ సబ్సిడీ శాశ్వతంగా ఆగిపోతుంది. గ్యాస్ కనెక్షన్ల అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త రూల్ ఏంటి అనేది తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా ఉన్న ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర పంపిణీ సంస్థలు కీలక అలర్ట్ జారీ చేశాయి. సాధారణ ఎల్పీజీ సిలిండర్ వాడుతున్న వారైనా లేదా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద రాయితీ పొందుతున్న వారైనా వెంటనే అలర్ట్ అవ్వాల్సిన సమయం వచ్చింది. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఒక చిన్న పని పూర్తి చేయకపోతే మీ గ్యాస్ సబ్సిడీ శాశ్వతంగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు, మీ గ్యాస్ సిలిండర్ బుకింగ్ సేవలకు కూడా అంతరాయం కలగవచ్చు. గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీని కొనసాగించడానికి ఈ కేవైసీని తప్పనిసరి చేసినట్లు ఎల్పీజీ పంపిణీదారులు స్పష్టం చేశారు. నకిలీ కనెక్షన్లను అరికట్టడానికి అర్హులైన వారికే సబ్సిడీ అందించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మీ ఈ కేవైసీని అప్డేట్ చేయడానికి జూన్ 30ని చివరి తేదీగా నిర్ణయించారు. కాబట్టి వినియోగదారులు ఆఖరి నిమిషం వరకు ఆగకుండా అంతకంటే ముందే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవడం ఉత్తమం. ఈ మండు టెండర్లో ఈ కేవైసీ కోసం గ్యాస్ ఆఫీసుల చుట్టూ, బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ ద్వారా ఇంటి నుంచే కేవలం 5 నిమిషాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. మీ గ్యాస్ కంపెనీ అధికారిక మొబైల్ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. మీ గ్యాస్ కనెక్షన్కు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. యాప్లోని మై ప్రొఫైల్ ఆప్షన్పై క్లిక్ చేయండి. అక్కడ మీకు ఎల్పీజీ వివరాలు
వివరాల కింద ఈ కేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది. నిబంధనలు షరతులను చదివి అంగీకరిస్తున్నానుపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్కు వచ్చే ఓటీపీ ద్వారా లేదా ఫేస్ స్కాన్ ద్వారా మీ గుర్తింపును ధృవీకరించి సబ్మిట్ చేయండి. మీ ఈ కేవైసీ 24 నుండి 48 గంటల్లోపు అప్డేట్ అవుతుంది. ఒకవేళ మీ గ్యాస్ కంపెనీకి ప్రత్యేక యాప్ లేకపోయినా లేదా అందులో సాంకేతిక సమస్యలు వచ్చినా ప్రభుత్వ అధికారిక ఉమాంగ్ యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఉమాంగ్ యాప్ను ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి. సెర్చ్ బార్లో గ్యాస్ సర్వీస్ ఆప్షన్పై క్లిక్ చేయండి. అక్కడ కనిపించే ఈ కేవైసీ ఆప్షన్పై క్లిక్ చేయండి. మీ ఆధార్ వివరాలు ఎంటర్ చేసి ఓటీపీ లేదా బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయండి. ఆన్లైన్లో ఈ కేవైసీ చేసేటప్పుడు ఫేస్ అథెంటికేషన్ కోసం గూగుల్ ప్లే స్టోర్ నుండి ప్రభుత్వ అధికారిక ఆధార్ ఫేస్ ఆర్డి యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింకు లేకపోతే మాత్రం మీరు నేరుగా మీ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. సబ్సిడీ సొమ్మును కోల్పోకుండా ఉండాలంటే వెంటనే మీ మొబైల్లో ఈ రోజే ఈ కేవైసీ స్టేటస్ చెక్ చేసుకోండి. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ 24 న్యూస్.